ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ తో ఈ కథనాలు తీసుకెళ్తున్నారు సార్. నేను చిన్నప్పటి నుంచే వ్యాపారాలు సార్. 24 సంవత్సరాలు వచ్చినప్పటికే నేను వ్యాపారాలు చేశాను. అంటే 1993, 92 నుంచే నేను జూనియర్ కాలేజ్ పెట్టాను. 3 జూనియర్ కాలేజీలు ఉండేవి నాకు. ఒక ట్యూటోరియల్ ఉండేది. 800 మంది విద్యార్థులు ఉండేది, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అలాంటి అక్కడి నుంచి నేను వ్యాపారాల్లో గ్రానైట్ లోకి వచ్చాను. డబ్బుకి ఎప్పుడు నాకు చేతులు ఇబ్బంది పడే రోజులు లేవు. అలాంటివి వాణి తండ్రి నేను చెప్తున్నాడు, 350 రూపాయలు లాడ్జ్ గుళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు, నేను కట్టానని. అది అలాంటి మాటలు చెప్పుకుంటారు సార్ అల్లుడి గురించి. అతని గురించి చెప్పాలంటే ఆడవాళ్ళని ఇంటికే తెచ్చిపెట్టేవాడు రాఘవరావు. ఎవరికైనా చెప్పమని సార్, టక్కల్లో మీరు ఎక్కడైనా అడగండి, వ్యసనపరుడు, తాగుబోతు. అలాంటి వ్యక్తికి కూతురు ప్రశ్నించాలి. కానీ ఆ రాఘవరావు కూతురు చేత నన్ను ప్రశ్నించాడు. అంతేకాదు ఆ కూతురు ద్వారా నా కూతుర్ల ద్వారా కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా కూడా ఒక ఒక కాన్స్పిరసీ సార్, క్రిమినల్ కాన్స్పిరసీ అని చెప్పొచ్చు. ఇదంతా కావాలనే నన్ను ఇప్పుడు అల్టిమేట్ గా మరి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? నేనేమన్నాను సార్, ఆస్తులన్నీ రాసేస్తాను, ఇంకా చిన్న ఏమైనా ఉంటే అవి కూడా రాసిస్తాను, బంగారు తల్లులు లాంటి నా పిల్లలకి నేను చూసుకుంటాను, వాళ్ళ చిన్న పాపకి ఇంకా పీజీ చదివించాలి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఘనంగా చేయాలి, ఆర్థిక స్తోమతలు కూడా కల్పించాలి, ఇవన్నీ నేను చూసుకుంటాను, నా బాధ్యత అది. ఆమెకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాను. ఈ ఒక్క ఇల్లు మాత్రం నేను ఇవ్వలేను, ఇస్తే మీరు కాలం చేస్తే నేను చెట్టు కిందకో పుట్ట కిందకో పోవాలి. ఈ స్థితిని మళ్ళీ నాకు ఇదివరకు ప్రవేశే కల్పించారు, ఈ స్థితి మళ్ళీ కల్పించవద్దని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సార్. అందుకే ఇల్లు తప్ప ఏది కావాలంటే అవన్నీ కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నేను. లేదు సార్, అది ఎలా వచ్చిందంటే 498A మా మధ్య ఆ, ఆమె 10వ తారీఖున ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్, ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు. అదే మీకు ఏమైనా చెప్తూ డిస్కనెక్ట్ అయింది. నేను ఎప్పుడు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయలేదు. నాకు విడాకులు ఇచ్చేయండి అన్నా కూడా ఆమె నన్ను కోరిన నేను ఇవ్వలేదు, మెసేజ్ కూడా పెట్టింది, అయినా నేను ఇవ్వలేదు. మొన్న ఇంటికి ట్రెస్పాస్ చేసిన తర్వాత 10వ తారీఖున నా మీద కంప్లైంట్ ఇచ్చారు. 498A భర్త మీద దువాడవాణి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, బాగుంది. అప్పుడు నేను ఏం చేశానంటే, మరి ఇప్పుడు ఆవిడకి శాశ్వతంగా ఉన్న కోరిక మరెందుకు తీర్చకూడదు, ఇప్పుడు ఇచ్చేద్దామని డివోర్స్ నోటీస్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ కోర్టు ప్రొసీజర్స్ కూడా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డివోర్స్ దిశకు వచ్చేసింది, 498 దిశకు వచ్చి ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయిపోయింది. ఈ దిశలో నేను దువాడవాణి కలిసినా జరగదు సార్, అయిపోయింది ఆ చరిత్ర క్లోజ్. దువ్వాడవానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తూ నా పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను, నా బాధ్యత. ఆ పిల్లలు బాగా చదువుకొని అయ్యే వరకు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. నా దగ్గరికి మీరు అన్నట్టు కొన్ని వందల వేల మంది కుటుంబాలు నేను కలిపాను. వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటే కోర్టుకు పంపించేస్తాను, లాయర్ దగ్గర పంపించేస్తాను. వెళ్ళిపోయింది నేను ఇప్పుడు చేయను, కలిపేనే తప్ప. కలిపే దానిలో కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి అప్పులు బాధలు ఉంటే నేనే డబ్బు ఇచ్చి మరీ కలిపాను, వాళ్ళ సమస్యలు తీర్చున్నారు. ఇలాంటివి కూడా చేశాను చాలా నా జీవితంలో. కానీ నా జీవితానికి వచ్చేటప్పటికి మాత్రం పరిస్థితి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సార్, ఇప్పుడు మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆమె నన్ను 498A వేసి విడాకులు కోరి 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 చాలా సార్లు కోరిన తదుప అదే 10వ తారీఖున నా నోటీస్ కూడా వెళ్ళింది సార్. అంటే ఆమె కోరిక మేరకే డివోర్స్ నడుస్తుంది సార్. ఈ డివోర్స్ కి పిల్లలకి సంబంధం లేదని నేను క్లారిటీగా చెప్తున్నాను సార్. పిల్లలకి నాదే బాధ్యత అని చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే డబ్బల్స్ ఒకసారి విసిరారు. ఒక చిన్న ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో తాళం వేసుకొని లాక్ పెట్టుకొని రాత్రి అంతా ఉంటాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళిపోతానని చెప్పాను. నన్ను సముద్రంలో అప్రతిష్ట పాలు చేసేసినారు. నాకు అధిష్టానం దగ్గర కూడా అప్రతిష్ట పాలు చేసినారు. నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసేసింది వాణి. ఇవన్నీ 4 గదుల మధ్య జరుగుంటే ఇబ్బంది లేకపోయింది. బహిరంగ పరచడం వల్ల ఈ నష్టం అంతా జరిగింది. ఇప్పుడు కలిసి ఉండడం జరుగుతుందా సార్? మీరే చెప్పండి సార్. కలిసి ఉన్న దీనికి సొల్యూషన్ వస్తుందా సార్? నా వల్ల తన వల్ల పిల్లలు నన్ను ప్రశ్నించేటట్టు చేసిన ఆ ప్రశ్నలన్నీ నాకు సంతోషంగా ఉంటాయి. నా పిల్లలు నా రక్తం, నాకు సంతోషంగానే ఉంటాయి. కానీ ఆ పిల్లలకి బాధ్యతతో నేను వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత మాత్రం నాకు ఉంది. నేను ఇచ్చిన ఆస్తులన్నీ దూరాన్ని వాడుకోవచ్చు, పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను మాత్రం పిల్లల్ని చూసుకుంటానని తెలియజేస్తున్నాను. కలిసిన విధానానికి అయిపోయింది సార్, ఆ టైం దాటిపోయింది. 30 సంవత్సరాలు ఓపిక పెట్టాను విడిపోకూడదని. 30 ఏళ్లలో నేను ఎప్పుడు పబ్లిక్ లో చెప్పలేదు దువ్వాడ శ్రీనివాస్ గారు నేను చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు, నా భార్య గొప్ప భార్య అనే చెప్పాను చాలా మీడియాలో. ఎందుకు చెప్పానో తెలుసా?
కేవలం కుటుంబ పర్యాద కోసం గుండెల్లో బాధను మోసుకుంటూనే చెప్తాను. టిక్కెట్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా నవ్వుకుంటూనే చెప్తాను. ఆమె పోటీ చేయండి, ఆమెకి నేనైతే ఏంటని చెప్పాను తప్ప, అది ఎందుకు చెప్పానంటే మీరన్నట్టు కాంప్రమైజ్ వస్తుంది, మీరన్నట్టు క్షమాపణలకు వస్తున్నాయి, మీరన్నట్టు తగ్గటం కోసమే. ఇంకేం చేయాలి సార్? ఏం బ్రతుకున్నాను సార్? హృదయ వేదనతో సంఘర్షణలతో నలిగిపోతూ నలిగిపోతూ వస్తున్నాను సార్. ఇంకేముంది సార్ నా దగ్గర? నన్ను పార్టీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పిల్లలకు వచ్చిన లాభం ఏంటి, తనకు వచ్చిన లాభం ఏంటి సార్? చెప్పమనండి సార్ ఒకసారి. అంటే మీకు అర్థమైంది కదా సార్? ఆమె నాన్న నాన్న అని పిల్లల చేత పిలిపించి, నాన్నకు తలుపుంటే నాన్న పిలుస్తుంటే తలుపులు తీయట్లేదు అని పిల్లల చేత ఆమెకి ఇచ్చే కోణంలో ఫైట్ చేస్తుందా? లేదు నా కుటుంబాన్ని వదిలేసి ఇంకో మహిళతో ఉన్నాడన్న కోణంలో ఫైట్ చేస్తుందా? ఎమ్మెల్సీ తీసేసి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న కోణంలో ఫైట్ చేస్తుందా? అసలు తనకు కోణం ఏంటి సార్? ఆమె తనకు యాంగిల్ ఏంటి సార్? ఆమె ఒపీనియన్ ఏంటి సార్ అసలు? ఇంతే కాకుండా నువ్వు పలాసాలో కానీ ఇంకెక్కడ కానీ మాధురితో ఉండొచ్చు, తెక్కల్లో ఉండకూడదు అంటే అదే కోణం సార్. ఒక భార్య నువ్వెవరితోనే ఉండు, ఈ ప్లేస్ లో ఉండకు అంటే ఏంటి సార్ అది? మరి పలాస 27 కిలోమీటర్లు సార్, అక్కడ చేస్తే తప్పు కాదా సార్? ఇలా అనొచ్చా సార్? అసలు ఏం నడుస్తుంది సార్ కదా? అసలు ఏం కావాలి సార్ తనకి? నేను ఎమ్మెల్సీగా ఉండడం కావాలా? నేను సస్పెండ్ అయిపోవడం కావాలా? నా పార్టీ సస్పెండ్ చేసేయడం కావాలా? ఈ రోజు అచ్చెన్నాయుడికి నువ్వు సపోర్ట్ చేస్తావు, అచ్చెన్నాయుడు నీకు సపోర్ట్ చేస్తున్నాడు, పోలీసు మద్దతు అంతా నీకు ఇస్తున్నారు. ఈ రోజు జగన్కు ద్రోహం చేస్తావు, టికెట్ ఇస్తే జగన్ దేవుడు అన్నావు, టికెట్ జగన్ వ్యతిరేకంగా తెలుగుదేశానికి ఓట్లు వేయించావు నువ్వు మీ నాన్న కలిసి. నా పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? నువ్వు వైసీపీ గురించి ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? నువ్వు వైసీపీకి చేసావా? ఏంటి సార్ ఇది? అంటే రాజకీయ కోణమా, కుటుంబ కోణమా? అసలు ఏంటి సార్ జరుగుతుంది? నాకు అర్థం కావట్లా. పార్టీ పెద్దలు నాతో మాట్లాడారు సార్, కానీ ఇది కుటుంబ వ్యవహారం కాదు సార్. ఏం చేయగలుగుతారు చెప్పండి? కుటుంబ వ్యవహారం కుటుంబ పరంగా సాల్వ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు తప్ప, పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయితే అది ఎలా అవుతాయి? అవడం కష్టం కదా సార్ కుటుంబ వ్యవహారం. కానీ ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే అధికార పార్టీ నేతలు ఇన్వాల్వ్ అయిపోయింది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు మా కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆ మహా వ్యక్తి మమ్మల్ని కూర్చోబెట్టి మా కుటుంబం కోసం 5 సార్లు చర్చలు జరిపారు. నచ్చ చెప్పారు. చాలా ప్రయత్నాలు చేశారు, చాలా అందరూ ప్రయత్నాలు చేశారు. అధిష్టానం అంతా కూడా చాలా వినేద్వారంలో లేదు సార్. అంతే. టికెట్ ఇస్తే జగన్ అన్న, టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు తెలుగుదేశానికి చేశారో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్ ఫస్ట్. నాకు వెంకటేశ్వర గారు సపోర్ట్ చేశారో లేదో అచ్చెన్నాయుడు సార్. ఆమె కోరిక కుటుంబ పరంగా ఉందా, రాజకీయ పరంగా ఉందా అనేది నాకు ముందు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి కుటుంబ పరంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి రాజకీయ పరంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి మాధురి గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతుందో దానికి అర్థం కాలేదు. ఆ కోరిక ఏంటో చెప్తే అది నాకు అర్థమవుతుందని నేను అంటున్నాను సార్. మీరు మాధురి సమస్య, నేను పార్టీ సస్పెండ్ చేయడం సమస్య ఏంటి? నీ సమస్య ఏంటి? నేను టెక్కల నుంచి వెళ్ళిపోవటం ఉన్నది నీ సమస్య. టెక్కలు ఉండకూడదు అంటుంది, నేను టెక్కల్లో ఉండకూడదట, పక్క ఊళ్ళో ఉండొచ్చట. ఏంటి ఈ విచిత్రమైన కోణం సార్? ఒక భార్య సార్ నేను మాధురితో ఉన్నాను అని తాను ఆరోపణ చేస్తుంది కదా. నువ్వు మాధురితో తక్కువ ఉంది, టెక్కల్లో మాత్రం ఉండొద్దు అని ఏ భార్య ఈ భారతదేశంలో చెప్తుందా సార్?